హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ 3 మీటర్స్ క్లాత్తో మనం ప్లీటెడ్ కుర్తీ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్, 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ప్లీటెడ్ కుర్తీ అనొచ్చు, టాప్ అనొచ్చు, ఫ్రాక్ అనొచ్చు, ఏదైనా. సో ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేశానండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకున్నాను. సో ఏమీ ఫోల్డ్స్ లేకుండా నీట్గా నేను ఇలా చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను లెంత్ 13.5 ఇంచ్ తీసుకున్నానండి. సో మీ హైట్కి తగ్గట్టు మీరు ఒక 1 ఇంచ్ పెంచుకోవచ్చు, 14.5 తీసుకోవచ్చు. సో యోక్ పార్ట్ అనేది ఎప్పుడు బిలో బర్స్ట్ లైన్ వరకు ఉంటే ప్లీటెడ్ కుర్తీకి కానీ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ లుక్ బాగుంటుందండి. అండ్ నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్. ఎప్పుడైనా షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా ఇంచుమించు అంతే తీసుకుంటారు. సో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వేస్ట్ లైన్ వచ్చేసి నేను 9 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నానండి. మీ వేస్ట్ పార్ట్ ఎంతైతే దానికి డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలౌన్సెస్. ఇక్కడ నా వేస్ట్ పార్ట్ 28 డివైడెడ్ బై 4 అంటే 7 ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలౌన్సెస్. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్లో హాఫ్ 3 ఇంచెస్ కదండి. 3 ఇంచెస్ నుంచి నేను ఇలా ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేస్తున్నాను, చూసారు కదా. సో ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్కి నేను 1/2 ఇంచ్ డీప్ తీస్తున్నానండి. జస్ట్ మన హ్యాండ్తో డ్రా చేసేసుకోవచ్చు. అండ్ కిందన వేస్ట్ పార్ట్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నాను. రౌండ్ అంటే జస్ట్ చిన్నది ఇలా ఫ్రాక్కి ఇలా షేప్ ఇస్తున్నానండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకున్నాను, చూసారు కదండి. కట్ చేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నానండి. నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుంటానండి. నెక్ విత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను అండి. మీకు ఎంత డీప్ కావాల్సి మీరు అంత పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నాకు రౌండ్ షేప్ కావాలి, నేను అందుకని హ్యాండ్తోనే రౌండ్ షేప్ డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే అండి. విత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. లైన్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. నాకు బ్యాక్ కూడా రౌండ్ షేపే కావాలి. సో రౌండ్ షేప్ డ్రా చేసుకున్నానండి. కట్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, చూసారా, అది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్డ్ సైడ్. ఇలా 2 పీసెస్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ మీరు కట్ చేసేటప్పుడు ఏం ఫోల్డ్స్ అవి లేకుండా చూసుకోండి. సో దానిపైన నేను ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టానండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. సో ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటానండి మొత్తం అంతా, నెక్ తప్ప చూసారు కదండి, అంతా కట్ చేసుకున్నాను. ఇందులోంచి బ్యాక్ పార్ట్ తీసేస్తున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకుంటానండి. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇలా 1/2 ఇంచ్ డీప్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ ఉగ్గులు అవి రాకుండా ఉంటాయండి. సో ఇక్కడ చూసారా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ బ్యాక్ లైనింగ్ అండి. సో ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. నేను ఇలా సేమ్ డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి, అది ఓపెన్ సైడ్. సో నేను వచ్చేసి లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నానండి, విత్ 9 ఇంచెస్ తీసుకున్నాను. సో ఎక్కడైతే ఓపెన్ సైడ్ ఉందో అక్కడ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. సో అక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుని నేను జస్ట్ హ్యాండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. అండ్ కిందన విత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే ఎంత, దానికి 2 ఇంచెస్ సీమింగ్ అలౌన్సెస్. నేను ఇక్కడ ఎల్బో వరకు హ్యాండ్స్ పెడుతున్నానండి. సో హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను, చూసారు కదండి, హ్యాండ్స్ కట్ చేస్తాను నేను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ తీసుకోవాలి కదండి మనం.
దానికోసం చూపిస్తాను చూడండి. ఒక ఫ్యాబ్రిక్ ఇలా మెయిన్ రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన ఇంకో హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. సో 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను నేను. ఇలా అయితే ఒకేసారి అయిపోతుంది. చూసారు కదండి, ఒకటి రైట్ సైడ్ పెట్టుకున్నాను, దాని మైండ్కి ఇంకోటి రాంగ్ సైడ్ పెట్టుకొని 1/2 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నానండి. మన ఫ్రంట్ ఆర్మల్కి ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అంతే అండి. 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని కట్ చేసేయడమే. జస్ట్ 1/2 ఇంచ్ అండి, ఎక్కువేం కాదు. చూసారా, నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ అండ్ విత్ వచ్చేసి అరౌండ్ 45 ఇంచెస్ ఉందండి. అండ్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్ ఉందండి. సో ఇవన్నీ నేను ప్లీట్స్ పెట్టేసుకుంటాను. మీకు 3 మీటర్స్ కాబట్టి యోక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మీరు రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో అదంతా మీరు ప్లీట్స్ పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నెక్ యోక్ పార్ట్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా పిన్స్ పెట్టేసుకున్నాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసాను. సో పిన్స్ పెట్టుకున్నాక స్టిచ్ చేశానండి. స్టిచ్ చేశాక నెక్ పార్ట్ కట్ చేశాను. సో అప్పుడు పిన్స్ తీసేసానండి. పిన్స్ తీసేసి ఇక్కడ కట్స్ పెట్టుకుంటున్నాను. సో దట్ మనం టర్న్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ అయిపోద్ది. మన నెక్ షేప్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పిన్స్ తీసేసి టర్న్ చేస్తున్నానండి. ఈ పిన్స్ ఉండడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. బయట ఈజీగా దొరికేస్తుందండి. 20 రూపీస్. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఈ పిన్స్ కొనుక్కుంటే చాలా యూజ్ అవుతుందండి. సో చూసారా, నేను ఇక్కడ టర్న్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేసి పిన్స్ తీసి ఇలా టర్న్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటానండి. నెక్ కూడా స్టిచ్ వేసేసుకుంటాను సేమ్ ఇలానే. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి మీరు డోరీ అటాచ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ డోరీ అటాచ్ చేస్తున్నానండి. సో పిన్స్ పెట్టేసుకున్నాను. సో డోరీస్ మనకి ఇన్విజిబుల్గా ఎలా ఉండాలి అన్నది చూపిస్తాను చూడండి. సో ఈ డోరీస్ ఏంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాం కదండి. సో దాని లోపల నుంచి మనం డోరీస్ అన్నది పెట్టాలి. ఒకవేళ ఈ డోరీ మేకింగ్ వీడియో చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ పెట్టాను. సో పైనుంచి మీకు ఎంత కావాలి డోరీ అన్నది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 2 డోరీస్ పెడదాం అనుకుంటున్నానండి నేను. సో అందుకని ఫస్ట్ మనం ఎంతకు కావాలి అది మార్క్ చేసేసుకోండి. నేను 2.5 పెట్టానండి, సారీ. సో లోపల నుంచి డోరీ అనేది పెట్టాలండి. చూసారు కదా నేను ఎలా పెడుతున్నాను. సో దానిపైనుంచి మనం స్టిచ్ వేసేస్తాం కాబట్టి టర్న్ అయ్యేటప్పుడు ఆ డోరీ స్టిచ్చింగ్ అనేది మనకి కనబడదండి. లైనింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, నీట్గా పెట్టేసుకున్నాను డోరీలు. దానిపైన ఒక పిన్ పెట్టి సెక్యూర్ చేసుకుంటున్నాను నేను, అటు ఇటు జరగకుండా. ఈ పిన్స్ వల్ల అదే పెద్ద యూజ్ అండి. సో ఇప్పుడు నేను స్టిచ్ వేసేసుకుంటాను దాని చుట్టూ ఒకటి. సో కదండి, స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు పిన్స్ తీసేస్తున్నానండి. పిన్స్ అన్ని తీసి నెక్ పార్ట్ కూడా కట్ చేసేస్తాను. కట్ చేసుకున్నాక నెక్కి ఇలా కట్స్ పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ, చూసారు కదా. సో ఇప్పుడు టర్న్ చేస్తున్నాను చూడండి. టర్న్ చేసి అలా ఎడ్జ్ నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటాను. చూసారా డోరీలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ డోరీ స్టిచ్ చేసినట్టు కూడా మనకి వెనకట్లా కనిపించదు. సో ఇలా వేసుకుంటే
ఆర్మ్ హోల్ లైనింగ్ అటాచ్ చేసేస్తానండి. సో నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటాను. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. నెక్ లుక్ స్టిచ్ చేస్తాను, సైడ్స్ కూడా స్టిచ్ వేసేసాను కదండి. సో ఇప్పుడు మనకి వేస్ట్ లైన్ ఎంత ఉందో అంతవరకు రిమైనింగ్ క్లాత్ని ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవడమేనండి. ఇలా మొత్తం అంతా ఆ సైజ్ వరకు ప్లీట్స్ పెట్టేసుకోవడమే. ప్లీట్స్ పెట్టడం కూడా చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా మీకు క్లాత్ బట్టి అండి. ఒకవేళ క్లాత్ మీకు ఇలా మనం 3 మీటర్స్తో చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. అది మీకు గేరా ఎక్కువ కావాలి, ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకునేటంటే ఇదే క్లాత్ని కొంచెం ప్లీట్స్ లోపలికి పెట్టుకుంటూ మనం స్టిచ్ చేస్తామండి. నేను ఆ వీడియో కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు క్లాత్ బట్టి మనం ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, చిన్నవా లేకపోతే పెద్దవా అన్నట్టు. సో ఇక్కడైతే నేను నార్మల్ చిన్న చిన్న ప్లీట్స్ పెడుతున్నానండి, ఎందుకంటే మనకి 3 మీటర్స్ క్లాతే కాబట్టి దీంతో సరిపోతుంది. పెద్ద ప్లీట్స్ పెడితే మనకి క్లాత్ అనేది సరిపోదండి. సో అందుకని ఇలా పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ప్లీట్స్ పెట్టేశానండి. చూసారు కదా. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ని రాంగ్ సైడ్లో టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్నాక ఇలా రైట్ సైడ్లో టర్న్ చేస్తాం. చూసారు కదా. ఇలా చూసుకుంటూ ఉండండి, లేదంటే లైనింగ్ అది మడత పడిపోతూ ఉంటుంది. సో చూసుకుంటూ నెమ్మదిగా అటాచ్ చేస్తూ ఉండాలండి. చూసారు కదండి, ఇలా రెండు అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసాక దీన్ని ఇలా టర్న్ చేసుకునేవండి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా నేను అలానే అటాచ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీని తర్వాత షోల్డర్స్ అటాచ్ చేయడమేనండి. సో ఒకటి రైట్ సైడ్లో ఉండాలి, ఒకటి రాంగ్ సైడ్లో ఉండాలి ఎప్పుడైనా షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు. సో షోల్డర్స్ అటాచ్ చేసి చూపిస్తానండి. 2 సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేసేసాక చూసారు కదండి, షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఇలా రాంగ్ సైడ్లో పెట్టాలి. ఫస్ట్ ఎడ్జెస్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఇలా హ్యాండ్స్ రాంగ్ సైడ్లో పెట్టి షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేయాలండి. సేమ్. సో హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాం కదండి. హ్యాండ్స్ అటాచ్ చేస్తానండి 2 సైడ్స్. సో ఇప్పుడు కిందన ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. నేను చిన్న చిన్నవి కూడా చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని. స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు సైడ్స్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. దానికోసం ఇలా నేను ఇలా ఫోల్డ్ చేసి మెజర్మెంట్స్ ఇస్తున్నానండి. మీ మెజర్మెంట్స్ ఎంతైతే అంత దానికి తగ్గ మీరు మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవాలండి. ఈ కుర్తీకి వచ్చేసి నేను పాకెట్స్ కూడా కుట్టానండి. ఆ పాకెట్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. చాలా ఈజీగా మనం పాకెట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్ సైడ్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ వేసి చూపిస్తానండి. చూసారు కదండి, మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం కింద వరకు ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. సో సైడ్స్ అన్నీ జాయింట్ అయిపోయి పాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి.
ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి ఛానల్లోకి వెళ్ళి. చూసారు కదా 3 మీటర్స్ ఎంత బాగా మనకి కుర్తీ అన్నది రెడీ అయిపోయింది. దీన్ని మీరు లెగిన్తో పేరప్ చేయొచ్చు, లేదంటే షూస్ వేసుకొని పేరప్ చేయొచ్చు, ఎలా అయినా పేరప్ చేయొచ్చండి. సో ఎప్పుడైనా మనం దీనికి లెంత్ ఎక్కువ పెట్టుకుంటే మనం ఫ్రాక్లా యూస్ చేయొచ్చు, టాప్లా కూడా యూస్ చేయొచ్చండి. సో అందుకని నేను లెంత్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాను. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.